ఇదే హోటల్ రా బాబు. ఓల్డ్ సిటీలో ఇలాగే ఉంటాయి మరి. హలో, మన హోటల్లో మసాజ్ చేసేవాడికి మెసేజ్ ఇవ్వండి బాబు, నా రూమ్ కి రమ్మని. ఇంకెందుకు లేటు, మొదలెట్టి ఫ్యాషన్ షో. వేసుకో బుద్ధి కావట్లేదు. ఏ? నాకు కొత్త బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నాన్న పండగకి ఒక గౌన్ కొంటే పండగ రాకముందే 10 సార్లు వేసుకుని చూసేదాన్ని. కానీ ఎందుకో ఇవి వేసుకో బుద్ధి కావట్లేదురా. గిల్టీగా ఉంది. నిజం చెప్పనా, నాకు అలాగే ఉంది. వద్దు, మన దొంగతనాలు మానేద్దాం రా. ఉన్న డబ్బులతో ఏదైనా బిజినెస్ చేసుకుందాం. ఓకే, డన్. ఇక నుంచి నో రోమియో, నో జూలియట్, ఓన్లీ జ్యోతి అండ్ రాము. డీల్? డీల్. ఓకే. మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఎందుకు? ఎంత ఉన్నాయి చెప్పు. ఎందుకో చెప్పు. రోమియో జూలియట్లను త్వరలోనే పట్టుకుంటాం. టీసీపీ యుగంధర్. ఎలా పట్టుకుంటాడు? రోమియో జూలియట్ లేరుగా. అది కాదు, దాని కింద చదువు. కిమ్స్ హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారి. ఏయ్, ఊరుకో. ఏంటిది? ఈ పాప ఎవరు? మీ రిలేటివా? గుర్తుపట్టలేదా? హైదరాబాద్ వస్తున్నప్పుడు మనతో పాటు బస్ లో వచ్చింది. అవునవును. ఆ పాపకి హెల్ప్ చేద్దాంరా. పాప తండ్రి లేని పిల్ల, 2 కిడ్నీలు పాడైపోయినాయట. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకదట్రా. ఓకే, చేద్దాం. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటావు? ఓపెన్ చెయ్యి. ఇవన్నీ తిరిగి ఇచ్చేసి డబ్బులు తెచ్చేయి. నీకేమైనా పిచ్చెక్కిందా? అమ్మేసిని తిరిగి ఎందుకు కొంటారు? నువ్వెప్పుడు అంతే. నువ్వు చెప్పింది వినాలి, నేను చెప్పింది చెయ్యవు. అవును, నేను చెప్తే ఇవన్నీ కొన్నావు. సారీ, ఏదో ఒకటి చేద్దాంలే గాని ముందే తిను. నాకేం అక్కర్లేదు, అన్నీ నువ్వే తిను. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వెవరికి హెల్ప్ చేయవు. యు సెల్ఫిష్. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. మాట్లాడండి. హలో, నమస్తే అండి. మేమెవరో మీకు తెలియదులేండి. మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్ లో మేము వెనక సీట్లో కూర్చున్నాం. గుర్తు రాలేదు బాబు. మీ మనోరాలు మట్టికాలతో నా ప్యాంట్ కూడా తొక్కింది. అయ్యో, అదే మీ పాపకి ఏదో బాగాలేదని పేపర్లో వేశారు. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది బాబు. మీరేం బాధపడకండి. ఆపరేషన్ కావాల్సిన డబ్బు అది మేము అరేంజ్ చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. చాలా సంతోషం బాబు. మీ మేలు జన్మలో మర్చిపోలేము. ఓకేనండి, మేము వచ్చి కలుస్తాం. నమస్తే. థ్యాంక్స్ రా. నా మీద కోపం వచ్చిందా? సారీ రా, ఇందాకేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను. సారీ. నువ్వు మొండోళ్ళ కనిపిస్తావు గానీ చాలా మంచోడివిరా. నాతో మాట్లాడవా ప్లీజ్? ఏం అక్కర్లేదు. ఇందాక నన్ను సెల్ఫిష్ అన్నావుగా. నేనెప్పుడు అన్నాను? ఇందాక అనలేదు. అనలేదు. అబద్ధాలు ఆడకు. నువ్వు అన్నావు. నేనేం అనలేదు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. ఎప్పుడు అంతే, తప్పంతే నా మీదే దోసేస్తావు. అదేంటది? ఇందాక అంది కదా. సర్లే, నువ్వేం అనలేదులే. నేనేదో తప్పుగా అయిన ఉంటాను. ముందు నువ్వు తిను. నేనేం అనలేదు. సరే, నువ్వేం అనలేదు అన్నాను కదా. ఊరుకో, ఎక్కువ ఫీల్ అవ్వకు ప్లీజ్. ఊరుకో, ఏడవకు ప్లీజ్. నువ్వింత పిచ్చోడివేంట్రా? ఏ? ఇందాక నేను సెల్ఫిష్ అన్నానుగా. మరి ఇందాక అనలేదన్నావు. అందుకే పిచ్చోడివన్నాను. ఏ, నువ్వు నాతో ఆడుకుంటున్నావా? छोटा या बड़ा? छोटा दीजिए। 5000। अरे क्या है यार, इतना रेट बढ़ा दिया। ले 5000। अरे क्या करूँ यार, सप्लाई ఆగిపోయింది, పోలీస్ కేసు పెరిగిపోయింది, ఏం చేయమంటావు?
ఏ హాస్పిటల్కి ఉత్తి చెల్లితో వెళ్తావా ఏంటి? ఓ బొకేని పట్రా. ఓకే థ్యాంక్స్. कौन है? क्या चाहिए? బొకే కావాలి. ఏది కావాలో చూసుకో. అదిగో అది ఎల్లోది. ఇదా? ఎంత? 100. ఇదిగో. అరే ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అరే ఓ ఆటో వాళ్ళని అడుగు, ఆటో పక్కడికే జా జా జల్దీ పో పో పో. పద, ఈ ఏరియా చాలా డేంజరస్గా ఉంది. మన అర్జెంట్గా ఈ ఏరియా వదిలేసి వేరే ఏదైనా హోటల్కి మారిపోవాలి. ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? బొకేలు అమ్ముతున్నాడు. కొకేన్ అమ్ముతున్నాడు. కొకైన్ అంటే? డ్రగ్స్. అదో మత్తు మందు. తెల్లగా పౌడర్లా ఉంటుంది, చాలా కాస్ట్లీ. చిన్న చిన్న ప్యాకెట్లు వేలల్లో అమ్ముతారు. ఈ మధ్యన డబ్బున్న కుర్రోళ్ళందరికీ ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలా డేంజరస్ తెలుసా? నిజమా? అవును, పీలిస్తే మత్తు వస్తుంది, అలవాటైతే ప్రాణం తీస్తుంది. నాకు ఇప్పుడే ఒక కొటేషన్ వచ్చింది. ఏంటి? కొకైన్ పీలిస్తే ప్రాణాలు పోతాయి, బిస్కెట్లు తింటే బ్యాగులు పోతాయి. లాడ్జికి పోనేమంటారా సార్? లాడ్జ్ నుంచే వస్తున్నామయ్యా, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడే హాస్పిటల్గా? అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నారు. తాగమ్మా. నాకొద్దు. నా బంగారు తల్లి కదూ, ఈ మందు కాస్త తాగేయమ్మా. అమ్మా సీత, వీళ్ళు వచ్చారు చూడు. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, బాగున్నావా? హాయ్. హాయ్ హాయ్ చిన్నారి. హాయ్. కొంచెం తాగవా? ఏంటి బాగా అల్లరి చేస్తుందా? అవునమ్మా, డాక్టర్ గారు ఈ మందు తప్పక తాగాలన్నారు. ఇదేమో తాగట్లా. తాగాలి తాగాలి, గుడ్ గర్ల్ కదా, తాగేస్తుంది. రండి మనం డబ్బు కట్టేసొద్దాం. అలాగే. నానా మీరు రండి. వస్తున్నా. ఇది 3 lakhs. ఇంకా ఎంత కట్టాలండి? ఇంకో 6 lakhs కట్టాల్సి వస్తుందండి. ఎప్పటిలోగా కట్టాలండి? 2 రోజుల్లో కట్టేయండి. ఆపరేషన్ లేట్ అయితే పాపకి ప్రాబ్లం అవ్వచ్చు. అలాగేనండి, కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. ఓకే. డబ్బు ఎక్కువైనా పర్లేదు, మా పాపను మాత్రం మాకు పువ్వులో పెట్టివ్వాలి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. పదండి. రెండు రోజుల నుంచి ఎవ్వరూ ఫోన్ కూడా చేయకపోయేసరికి నా చిట్టి తల్లి నాకు ఇంకా దక్కదేమో అనుకున్నాను. నువ్వెవరో తెలీదు, సొంత మనుషులు కూడా చేయనంత సాయం చేస్తున్నావు. నీకేం చెప్పాలో తెలియటం లేదు. అయ్యో ఇదేంటండి, మీ పాపకి ఏం కాదు, ధైర్యంగా ఉండండి, ఏడవకూడదు. ఆ మందు నాది. మరి నీకు ఇష్టం లేదన్నా? నువ్వెంత రాక్షసమని తెలియక నీకేదో జబ్బు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ముద్దు పెట్టి 3 లక్షలు బాధేసావు కదే, నువ్వు సామాన్యురాలు కాదు. మమ్మీ నావన్నీ తినేస్తున్నాడు. నేనెక్కడ తిన్నాను? చిప్స్ ప్యాకెట్ లోపల దాచుకున్నావుగా. ఊరుకో, నీకేం కాదు. ఓకే, యుల్ బీ ఫైన్. వెళ్ళొస్తానే. వస్తానంటీ. అలాగేనమ్మా. బాయ్. పాపని చూసుకోండి, నేను వస్తాను. ఉంటానండి. మంచిది బాబు. చిన్న పిల్లతో గొడవ ఏంటి నీకు? గొడవ ఏంటో నీకు అనవసరం. మందు తాగిందా లేదా? థ్యాంక్స్ రా, నా కోసం డబ్బులన్నీ ఇచ్చేసావు. ఇట్స్ ఓకే, మనం చేయగలిగింది ఏదో చేసాం. ఏం చేసాం? చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకేం చేయాలి?
3 లక్షలు కట్టాం, ఇంకా 6 కట్టాలి. మొత్తం ఎంత? 3 + 6 టోటల్గా 9 lakhs. అంత చిన్న పిల్లకి అంత డబ్బులు ఎందుకే? పిల్ల చిన్నదే, రోగం పెద్దది. దానికి మనం ఏం చేయగలం? మన దగ్గర ఏముంది? నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. వెళ్ళి వెనక్కి తీసుకొచ్చే. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా కమిట్ అయిపోయాను. అయినా నా మాట వేరు, నీ మాట వేరునా? ప్లీజ్ రా, మా బుజ్జి కదూ, మా నాన్న కదూ, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవే నువ్వు? ఇంక 3 మాటలే నేర్పారా? అయితే థ్యాంక్స్ అంటావు, లేకపోతే సారీ అంటావు, లేకపోతే ప్లీజ్ అంటావు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఊరుకో రోడ్డు మీద ర్యాగింగ్ చేయకు.